లేబే లే కొడక లేరా లేగో కొడక లేగో లేరా తప్పు చేస్తున్నారు నన్ను వదలండి. ఎవరి కళ్ళైనా ఎర్రగా చేయడం నీ దగ్గర నేర్చుకోవాలి. ఎప్పటి నుంచి నీ మీద కన్నుందో నీకు తెలుసా? నిజం చెప్పు. కావాలని ఇగ్నోర్ చేసేవాడివి కదా. ఏం పర్వాలేదు, ఈ రోజు నుంచి అంతా మారిపోతుంది. కానీ ప్రతిసారి హోటల్లో కలవలేం, దొరికిపోతాం. ఒక పని చేద్దామా? మీ ఇంటికే వెళ్దాం. చూడాలనుకుంటున్నాను నువ్వు ఎలా ఉంటావో, ఏం చేస్తుంటావో. నీ ప్రతి విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇవాళ ఎంత సంతోషంగా ఉన్నానో నీకు తెలీదు. ఇది మైకేల్కి తెలియకుండా ఉంటే చాలు. తెలిస్తే చంపేస్తాడు. పోనీ ఇక్కడి నుంచి పారిపోదామా? అమెరికా వెళ్ళిపోవచ్చు. నా దగ్గర పాస్పోర్ట్ కూడా ఉంది. సకినా, నాకు హెల్ప్ చేస్తావా? హుకుం. నాకు తలైవన్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. తను ఇంటి నుంచి బయటికి ఎప్పుడు వస్తాడు? ఏమైంది మగేష్ నీకు? తలైవన్ అవన్నీ నాకెందుకు చెప్తాడు? నీ కాదు, మైకిల్కి తెలిసుండొచ్చు కదా. మైకేల్ తలైవన్ పనిలో నేను తల దూర్చను. ఇవన్నీ నాకు. సకినా ప్లీజ్, దయచేసి హెల్ప్ చేయి. తెలుసుకుని ఏం చేస్తావు? టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను. నాకేంటి లాభం? ఏం కావాలి నీకు? తప్పు చేస్తున్నారు. నేను ఫ్రాన్సిస్ మీకు తెలియదు. నువ్వు ఫ్రాన్సిస్ అయితే నేను పోలీస్. నేనెవరో మీకు తెలియదు. నా ఒంటి మీద చెయ్యొద్దు. నేను ఫ్రాన్సిస్ నే. తర్వాత చాలా బాధపడతారు. నన్ను వదలండి, వదలండి. నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? నేనెవరో మీకు తెలియదురా. వదలండి, వదలు. నెట్టేస్తున్నారేంటి? తెరవండ్రా మీ అమ్మల్ని తెగ తెరవండి. తలుపు తెరవండి. నేను మిమ్మల్ని వదలను. తెరవండ్రా ఎరుపుకున్నారా? తెరవండ్రా. తెరువురా నీ అబ్బా. తలేవా, ఏ పోలీస్ లాకప్లోనూ లేడు. కనుక్కున్నాను. ఫ్రాన్సిస్ని పట్టుకొని తీరాలి. ఎలాగైనా వెతుకు రాజన్. వాడికి ఫ్యామిలీ ఉంది కదా. ఫ్యామిలీ అండర్ గ్రౌండ్ అయిపోయింది. அப்பா ఫ్రీగా இருக்கீங்களா? అంతా బానే ఉందా? అంటే అది మీతో ఒకటి డిస్కస్ చేయాలి. బా కూర్చో. రాజన్న, நீங்க வெயிட் பண்ணுங்க ப்ளீஸ். అబ్బా, ఇప్పుడు ఏది కూడా ముందులో అయితే జరగట్లేదు. మన బిజినెస్ అంతా క్యాష్ రూపంలో జరుగుతూ ఉంటే చివరికి మనకి నష్టమే జరుగుతుంది. డైవర్సిఫికేషన్
రొంబ ఇంపార్టెంట్ పా మనం పైకి ఎదగటానికి. అంటే అది మన దగ్గరున్న డబ్బంతా మొత్తం క్యాష్. వేరే వేరే బిజినెస్ల మీద మనం ఇన్వెస్ట్ చేసి తీరాలి. ఎలాగంటే కన్స్ట్రక్షన్, హోటల్స్, పెట్రోల్ పంప్, అమెరికా, మెక్సికో, కొలంబియా, రష్యా ఇలాంటి కంట్రీస్లో కూడా మనలాంటి వ్యాపారవేత్తలు ఇలాగే ఆపరేట్ చేస్తారు. తర్వాత డబ్బున్నవాడిదే గవర్నమెంట్ కూడా. కొన్ని లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి, మీకు చూపించాలనుకున్నాను. మీకు టైం ఉన్నప్పుడే చెప్పండి. మేమంతా వెలుగు రావటం కోసం పొద్దున్న వరకు చూసేవాళ్ళం. ఈ పిల్లోడు రాత్రి ఏ కానివ్వటం లేదు. ఆ? మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ శివగాడికి చెప్పొద్దు, ఇది వాడికి అర్థం కాదు. సరేనా? సరే అప్ప. సరే రాజన్న. என்னோட புள்ள చాలా పెద్దోడైపోయినాడు రాజన్. వాడు కరెక్ట్గానే చెప్పాడు. మనం చేసే దందాలో ఎప్పుడూ ఏదో ఒక పెద్ద సమస్య ఉంటుంది. డబ్బులు ఉంటాయి, కానీ భయం కూడా ఉంటుంది. ఎలాంటి టైంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. శాంతి అనేది లేదు. వీరా చెప్పింది కూడా నిజమే. ఇంకా మనం ముందుకు వెళ్ళాలంటే మనం మారే తీరాలి. వీడు ప్రశాంతతని ఇస్తాడా? సార్, ఏంటది? వడాపావ్. వడాపావ్? ఉపవాసం ఉన్నా కూడా 2 కోళ్ళు తింటా నేను. ఎన్ని? 2. పైగా ఈరోజు సండే, దావత్ కావాలి. చల్. ఇప్పుడే ఇస్తాను. దావత్. రోడ్డు మీద తిండంతా మనం తినాం, అర్థమైందా? అన్నట్టు మందు కూడా ఏర్పాటు చేయి. చల్. మందు కూడా. క్యాబరే కూడా పెట్టించనా? పిలిపిస్తాలే. ఎక్కడ ఉన్నావో అర్థమవుతుందా? ఏమనుకుంటున్నావురా? పోలీసులను మొదటిసారి అరెస్ట్ చేశారనుకుంటున్నావా? చిన్నప్పటి నుంచి నా గొద్దులో ఏలెట్టి గెలుగుతున్నారా? అప్పటి నుంచే పోలీసుల గుద్ద దిగుతున్నా, అర్థమైందా? ఒరేయ్, తలవన్ కేసులో విట్నెస్ నేను. తలవన్ కేసులో నీ హద్దుల్లో ఉండే ఇన్ఫర్మేషన్ కావాలంటే ఓ పని చెయ్యి. మీ అమ్మ ఉంది కదా, ఫ్రీగా ఉంటే పంపించా.